పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రికి స్తోత్రములు. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా. ఆ పరమ తండ్రి, ఆ సర్వోన్నతుడు, ఆ జీవాధిపతి, మన రక్షకుడైన యెహోవా, మన విమోచకుడైన యెహోషువ మరి యొక్క సబ్బాత్ దినములోకి మనల్ని ప్రవేశింపజేసి ఆయన సన్నిధిలో ఆయన స్తుతించే భాగ్యము, ఆరాధించే భాగ్యమునిచ్చి ఆయన సన్నిధిలో ఆయన జీవపు మాటలు వినే ధన్యతనిస్తున్న విధానం బట్టి ఆ పరమతని మనము ఆ పరమతని ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాము. ఎందుకనగా ఈ సమయము చూడక, ఈ దినము చూడక, ఈ గడియ చూడక ఎంతోమంది నిద్రించినారు. ఎంతోమంది నేటి దినాలలో ఈ కరోనా తెగుల వల్ల ఆకులు రాలిపోయినట్టు, చెట్టు మించెల ఆకులు రాలిపోయినట్టు రాలిపోతున్నారు. కానీ పరమతండ్రి కృప, పరమతండ్రి కనికరము, ఆయన కరుణా వాత్సల్యత మన మీద మన మీద ఉన్నది కాబట్టి మనం ఇంకా సజీవులకులో ఉండగలుగుతున్నాం. కాబట్టి పరమతండ్రి చేసిన మేలులను బట్టి ఆయనకి ఎన్ని స్తుతులు చెల్లించినను, ఎంత వందనాలు చెల్లించినను, ఎంత కొన్యాడినను ఇంకా మనం తక్కువ వారమే సుమా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఆయన యొక్క మాటల చేత కూడా, ఆయన జీవ మాటల చేత కూడా మనం బలం పొందుకొని, శక్తిని పొందుకొని, జీవమును పొందుకొని మనం ఆయన సన్నిధిలో ఈ సబ్బాత్ దినమున సంతోషిస్తాం. మన వాక్యంలోకి వెళదాము. ముఖ్యంగా ఈ దినం మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథంలో 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట రాయబడిన మాట మనం చదువుకొని మనం ముందుకు వెళదాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న జనార్దన్ ఒకసారి ప్రార్థన చేస్తారు. తర్వాత మన వాక్యంలోకి వెళదాము. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, యుగయుగములు సజీవుడా, నిన్న నేడు ఏకరీతి ఉన్న తండ్రి, మార్పు లేనివాడా, సర్వయుగములో ఉన్నవాడా, నిత్యము స్తోత్రార్హుడా, మీకు స్తోత్రము నాయన. ఇదిగో నాయన, మీరు నియమించిన సబ్బాతు దినమందు, ఆరాధన దినమందు మీ సన్నిధిలో చేరి, మీ పరిశుద్ధుల గుంపులో చేరి, సజీవమైన రాళ్ళ చేత కట్టబడుచున్న ఆత్మసమైన మందిరంలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించడానికి, మిమ్మల్ని గణపరచుటకు మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రము నాయన. ఇదిగో తండ్రి, ఇంతవరకు మా స్తుతుల మూలంగా మీ నామానికి దుర్గాన్ని నిర్మించుకున్న తండ్రి, ఇదిగో నాయన, మరి మీ కుమారుడు, మీ దాసుడు తండ్రి వాక్యాన్ని ఉపదేశించడానికి తను నిలబడుతుండగా తను నిలబెట్టండి. మీరు నాయన మీ ఆత్మచేత తను నింపండి, మీ నోటి బూరగా వాడుకొనండి. తన అంతరంగంలో, తన హృదయంలో, తన నోటి మాటల్లో మీ పరిశుద్ధాత్మ చేత మీ బిడ్డలకు కావలసిన మాటలను మాకు వినిపింపచేసి నాయన మమ్మల్ని తృప్తిపరచమని, మమ్మల్ని దీవించమని, మమ్మల్ని ఆశీర్వదించమని, నాయన మమ్మల్ని హెచ్చరించమని, మమ్మల్ని సరిచేయమని, మమ్మల్ని ఓదార్చమని, ఇదిగో తండ్రి మీ జీవపు మాక్కుల చేత, మీ జీవగ్రంథంలోని మాటల చేత మమ్మల్ని తృప్తిపరిచి మీరు మహిమ పొందుకొనమని, ఇదిగో తండ్రి మీ దాసుని మేము రాను చాటున మరుగుపరుచుకొని మీ పరిశుద్ధాత్మ కౌగిట్లో భద్రపరిచి మీ వాక్కులు మాకు వినిపింపచేసి మమ్మల్ని తృప్తిపరిచి మహిమ పొందుకోనమని మా రక్షకుడు, విమోచకుడైన యెహోషువ మెస్సియా నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగము యెషయా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనములో, యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందాము. యెహోవా వెలుగు. ఈ దిన మనం ధ్యానించుకునే అంశము యెహోవా వెలుగు. కాబట్టి ఆయన యొక్క వెలుగులో మనం నడుచుకోవాలని ఇక్కడ యెషయా ప్రవక్త తన యొక్క
ప్రవచనాన్ని ప్రవచిస్తూ వస్తుంటున్నాడు. యెషయాకు కలిగిన దర్శనములో అంత్య దినాలలో ఆ సియోను పర్వతంలో నుంచి, ఆ సియోను కొండ నుంచి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు బయలుదేరుతూ, అప్పుడు జనులందరూ కూడా యెహోవా మార్గంలో మనం నడుచుకుందాము రండి, యెహోవా వెలుగులో మనం నడుచుకుందాము రండి అని అక్కడ వారు ఒకరికొకరు అనుకుంటూ ఉంటారట. యెహోవా వెలుగులో మనం నడుచుకుందాము. అసలు యెహోవా వెలుగు అంటే ఏంటి? ఆ వెలుగులో మనం ఏ విధంగా నడుచుకోవాలి, మనం ఏ విధంగా వెలుగు సంబంధమై ఉండాలి అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకుందాం. ఆ పరమ తండ్రి, ఆ సర్వోన్నతుడు, ఆ జీవాధిపతి, ఆ సృష్టికర్త, ఆ యెహోవా ఆయన వెలుగై ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన వెలుగును ఈ భూమి మీదకి పంపుతూ వచ్చాడు. కాబట్టి ఆయన వెలుగును ఈ మనుషులు పొందుకొని వారు వెలిగింపబడ్డారట, ఆ వెలుగులో నడుచుకున్నారట. ప్రతి కాలములో కూడా పరమ తండ్రి తన వెలుగును మనుషులకు ప్రసరింపజేస్తున్నాడు. ఇజ్రాయేలు అరణ్యంలో సంచరించినప్పుడు పగటిలో మేఘస్తంభం వలె ఉండి, రాత్రిలో అగ్నిస్తంభం వలె ఉండి, వాళ్ళకి వెలిగించుటకై అగ్నిస్తంభముగా ఉండి వారిని 40 సంవత్సరాలు వారిని నడిపించాడట. ఇజ్రాయేలును పరమతండ్రి వారిని నడిపిస్తున్న విధానంలో కూడా వారికి వెలుగుగా ఆయన ఉంటూ వచ్చాడు. అదే మాదిరిగా ఆయన ఏర్పాటు చేసుకుని ఆయన అభిషేకించిన ఆయన భక్తులందరికీ కూడా ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగుగా వారిని నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే భక్తులు ఏమంటూ వచ్చారంటే, ఆ యెహోవా నాకు వెలుగును, ఆయనే నాకు రక్షణ అయి ఉన్నాడు, ఆయన నా దీపమును వెలిగించాడు, నా చీకటిని వెలుగుగా చేసి ఉన్నాడు. వారి జీవితాలలో చీకటిమయమైన వారి జీవితాలను ఆయన వెలుగును ప్రసరింపజేసి, ఆయన వెలుగు ఆయనకు వెలుగులో వారు నడుచుకున్నప్పుడు వారి జీవితాలను వెలుగుమయము చేసి వారిని వెలిగింపజేసి అనేకులకు వెలుగుగా వారిని నిలబెట్టుకున్నాడు పరమ తండ్రి. కాబట్టి అందుకే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అంటూ వస్తున్నారు, అయ్యా నీ యొక్క వెలుగు, నీ సత్యము బయలుదేరజేయనిమ్ము, అప్పుడు అవి నన్ను నడిపించును, అవి నాకు త్రోవ చూపును. కాబట్టి అందుకే ఆ యొక్క వెలుగు అయిన యెహోవా మెస్సియా, ఆ వెలుగుమయమైన యెహోవా నేటి దినాల్లో మనకు ఏ విధానంలో ఉన్నాడు అంటే వాక్య రూపకంలో ఉన్నాడు సుమా. ఆ వాక్యము వెలుగైండెను. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగైనది అంటూ వస్తున్నాడు దావీదు కూడా. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో ఆయన వెలుగులో మనం నడుచుకోవాలని, ఆయన వెలుగై ఉన్నాడని గ్రహిస్తూ ఆ వెలుగును మనం ధరించుకొని మనం వెలుగులో నడుచుకుంటూ అనేకులకు వెలుగును మనం ప్రసరింపజేయాలని, అనేకులను వెలుగునొద్దకు నడిపించే వారముగా మనం ఉండాలని ఆశపడుతూ పరమ తండ్రి ఈ దినమున తన యొక్క వెలుగును మన మీద ప్రకాశింపచేసి, మన మీద ఆయన యొక్క తేజస్సును ఉదయింపజేసి మనల్ని బలపరచాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు సుమా. కాబట్టి వారి యొక్క ఆ భక్తుల జీవితాలలో వారి యొక్క జీవితాలు వెలుగుమయ అయ్యాయి అంటే మొట్టమొదటిగా వారు ఆయన తట్టు చూశారు సుమా. ఆయన వెలుగై ఉన్నాడని, ఆయన మా జీవితాలను వెలిగిస్తాడని, మా జీవితాలను వెలిగింపజేసే నాథుడు ఆయనే అని, మా చీకటిని వెలుగుగా చేయవాడు ఆయనేనని వారు ఆయన తట్టు చూశారు. చూసినప్పుడు వారి జీవితాలను పరమ తండ్రి వెలిగించాడు. అందుకే కీర్తన గ్రంథములో 34వ అధ్యాయము 5వ వచనములో ఒక మాట రాయబడుతూ వచ్చింది. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 5వ వచనములో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారు ఆయన తట్టు చూస్తూ వచ్చారు, ఎందుకంటే ఆయనలో వెలుగు ఉందని.
ఆ వెలుగుమయమైన యెహోవాను మేము చూస్తే మేము వెలుగు పొందుకుంటామని ఆయన వెలుగుతట్టు ఆ వెలుగుతట్టు చూశారు కాబట్టి వారు వెలిగింపబడ్డారు సుమా. కాబట్టి ఈ దినమున మనము కూడా చీకటిమైన మన జీవితాలను వెలుగుకరముగా చేసుకోవాలి అంటే, వెలుగుమయమైన జీవితాలుగా మన జీవితాలు ప్రజ్వలింపాలి అంటే మనము ఆయన తట్టు చూడాలి. వారు ఆయన తట్టు చూసినప్పుడు వారి జీవితాలు వెలిగింపబడుతూ వచ్చాయి, వారికి వెలుగు కలుగుతూ వచ్చింది. కాబట్టి ఆయన ఏమంటూ వస్తున్నాడంటే ఆ భక్తుడు, అయ్యా వారు ఆయన తట్టు చూసినప్పుడు వారి యొక్క జీవితాలలో నీ వెలుగు ప్రకాశింపజేసావు కాబట్టి వారు ఎన్నడూ సిగ్గునందనీయకుండా, వారిని ఎక్కడ అవమానపరచనీయకుండా, వారు ఎక్కడ తలదించుకోనీయకుండా, వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ వారు కాకుండా వారిని మీరు నడిపించారయ్యా. కాబట్టి మన జీవితాలలో కూడా ఎక్కడ కూడా మనం సిగ్గునందకుండా నడవాలి అంటే, అవమాన పాలు కాకుండా ఉండాలి అంటే, ఎక్కడ కూడా మనం తలదించుకోకుండా ఉండాలి అంటే మనం ఆయన తట్టు చూస్తే ఆయన వెలుగును మన మీద ప్రకాశింపజేస్తాడు సుమా. కాబట్టి మనం ఆయన తట్టు చూడక, ఆయన వెలుగైనాడని గ్రహించి కూడా ఆయన వెలుగు వైపు చూడక మనం ఇంకా మన యొక్క జీవితాలలో చీకటిని నింపుకుంటున్నాం. చీకటి జీవితాలలో ఆ చీకటిమయమైన బ్రతుకులనే కలిగి ఉంటూ ఆ చీకట్లోనే నడుస్తున్నాం. కాబట్టి అందుకే భక్తులు అన్నారు ఒక మాట, కీర్తన 36వ అధ్యాయం 9వ వచనంలో, కీర్తన 36వ అధ్యాయం 9వ వచనంలో భక్తులు అంటూ వచ్చాడు, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము, నీ వెలుగును పొందియే మేము నీ వెలుగును చూచుచున్నాము. కాబట్టి నీ వెలుగును మేము పొందుకున్నాము కాబట్టి అయ్యా వెలుగును మేము చూస్తున్నాము సుమా. కాబట్టి ఆ వెలుగు మన మీద ప్రకాశిస్తేనే, ఆ వెలుగు మనలోకి వస్తేనే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి, మనం వెలుగును చూస్తాం సుమా. కాబట్టి ఆ వెలుగుమయమైన ఆ యెహోవా మన మీద ప్రకాశించాడు, మన మీద ఉదయించాడు, మన మీద ఆయన తేజరింపజేశాడు ఆయన వెలుగును. కాబట్టి ఈ దినాల్లో మనము ఏం చేస్తున్నామంటే ఆ వెలుగుమయమైన యాశ్వాను, ఆ వెలుగైన యెహోవాను మనము చూస్తున్నాము. కాబట్టి ఆయన జీవము మనలో ప్రవహిస్తుంది, ఆ జీవపు ఊట మనలో ప్రవహిస్తుంది, ఆ జీవపు ఊట మనలో ప్రవహింపజేస్తున్నాడు పరమ తండ్రి. కాబట్టి ఆ జీవపు ఊట ఆయన యెహోవా, ఆ జీవపు వెలుగైన ఆ యెహోవా మన మీద ప్రకాశించాడని మనము గుర్తెరగాలి సుమా. లేదంటే మనము ఆయన వెలుగు దగ్గరికి వెళ్ళలేదు, ఆ వెలుగే మన దగ్గరికి వచ్చింది. ఆ వెలుగే చీకట్లో సంచరిస్తున్న ప్రజల దగ్గరికి వచ్చింది, చీకట్లో నిలిచిన ప్రజల దగ్గరికి వచ్చింది, చీకటి జీవితాలలో ఉన్న మన దగ్గరికి ఆ వెలుగు వచ్చింది. కాబట్టి ఆ వెలుగు మన మీద ప్రకాశింపజేశాడు కాబట్టి మనం వెలిగింపబడ్డాము సుమా. కాబట్టి నువ్వు అతిశయించడానికి వీలు లేదు. నేను వెలుగును పొందుకున్నాను, నేను వెలుగును చూస్తున్నాను, ఇదంతా నా వల్ల అయ్యింది, నేను వెలుగు దగ్గరికి వెళ్ళాను కాబట్టి ఆ వెలుగు నా దగ్గరికి వచ్చిందని అనుకోవడానికి కాదు సుమా. నీవు మొట్టమొదటిగా చీకట్లో ఉన్న నీ జీవితమును ఆయన వెలిగింపజేశాడు, చీకటిమయమైన నీ బ్రతుకును ఆయన వెలిగింపజేశాడు. కాబట్టి ఆయన వెలుగైనాడు, ఆ వెలుగును నీ మీద ప్రసరింపజేసి నీ జీవితాన్ని వెలుగుకరముగా చేశాడు. కాబట్టి ఆయన నిన్ను వెలిగింపజేశాడు సుమా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆ యెహోవా చీకట్లో ఉన్న ప్రజల దగ్గరికి వచ్చాడట. ఏ విధంగా వచ్చాడట సరే చూసుకుందాం. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయము 2వ వచనంలో రాయబడుతున్న మాట, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనములో, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. పరమ తండ్రికి స్తోత్రములు, హల్లెలూయా. చీకటిలో నడుచుకున్న ప్రజల మీద, చీకటిలో సంచరించే జనుల మీద గొప్ప
వెలుగు ఆయన ప్రకాశింపజేశాడు, ఆయన పంపించాడు ఆ వెలుగును. చీకట్లో కూర్చున్న ప్రజల దగ్గరికి ఆయన వెలుగును పంపించాడు. ఆ వెలుగే యెహోషువ మెస్సయ్య. యెహోషువ మెస్సయ్యను గురించిన ప్రవచనం ఇది. యెహోషువ మెస్సయ్య చీకట్లో కూర్చున్న ప్రజల దగ్గరికి రాబోతున్నాడు అని ఆయన గురించిన ప్రవచనము. కాబట్టి చీకటిలో నడుచుకున్న ప్రజలు గొప్ప వెలుగును చూచి ఉన్నారు. మరణ ఛాయ గల దేశ నివాసుల మీదికి వెలుగు ప్రకాశించెను. మరణములో, చీకటిలో, అంధకారంలో ఉన్న ఆ ప్రజలకి ఆయన తేజో వెలుగుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. సభ ఆయన వెలుగుగా ఈ లోకంలోకి వచ్చి ఆయన అంటున్న ఒక మాట, ఆయన స్వయంగా అంటున్న మాట ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాల్లో రాయబడుతున్న మాట. యోహాను సువార్త 1వ అధ్యాయము 4-5 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము. ఆయనలో జీవముండెను, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగైండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చూడండి, ఆ జీవము మనుషులకు వెలుగైండెను. ఆ జీవాధిపతి అయిన ఆ యెహోవాయే, ఆ వెలుగైన ఆ యెహోవాయే ఈ లోకంలోకి ఆయన అరుదించాడు. సమా చీకటిలో సంచరిస్తున్న ప్రజల దగ్గరికి, చీకట్లో కూర్చొని చీకట్లో నలిగిపోతున్న ప్రజల దగ్గరికి ఆ వెలుగు వచ్చింది. సుమా ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచుండెను కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఈ లోకము చీకటి, ఆ చీకటి దాన్ని గ్రహించక ఏం చేసిందట? ఆయనను తృణీకరించిందట. 9వ వచనం చదువుకుందాం ఒకసారి. 9వ వచనము. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చూడండి, ఈ యొక్క లోకము ఆ వెలుగును తెలుసుకోలేకపోయింది. ఆ వెలుగుమయమైన యెహోషువను గ్రహించలేకపోయింది. నిజమైన వెలుగు లోకంలోనికి వచ్చింది. లోకంలోకి వచ్చిన వెలుగు ప్రతి మనుషుని కూడా వెలిగించింది, ప్రతి మనుషుని వెలిగిస్తూ వెళ్ళింది. కానీ ఈ లోకము ఆ వెలుగును గ్రహించలేకపోయింది. సుమా మనుషులకు వెలిగివ్వాలని, వారి జీవితాలను వెలుగుమైన జీవితాలుగా మార్చాలని ఆ యెహోషువ ఈ లోకానికి వెలుగుగా, నిజమైన వెలుగుగా వచ్చాడు. నిజమైన వెలుగుగా వచ్చి ప్రతి మనుషుని వెలిగిస్తూ వచ్చాడు. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఈ లోకమంతా కూడా చీకటితో నింపబడింది. సుమా అంధకార చీకటి శక్తులతో నింపబడిన ఈ లోకము ఆ నిజమైన వెలుగును గ్రహించలేకపోయింది. కానీ ఆయన చెప్పుకుంటున్న ఒక మాట, ఆయన అంటున్న ఒక మాట, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట అన్నాడు. సుమా మనం కొంచెం త్వరగా మనం ముందుకు వెళదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనము. మరలా యెషువా నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. యెషువా అంటున్న మాట, నేను లోకమునకు వెలుగైనాను, కానీ ఈ లోకము నన్ను తెలుసుకొనట్లేదు. నన్ను తెలుసుకున్నవాడు, నన్ను వెంబడించినవాడు జీవపు వెలుగులో నడుచుకును, జీవపు వెలుగు కలిగి నడుచుకును, జీవముతో వెలిగింపబడుతుంటాడు. కాబట్టి నేను లోకములోకి వచ్చాను వెలుగుగా, వెలిగించడానికి, మీ జీవితాలను వెలిగించడానికి, చీకట్లో ఉన్న మీ జీవితాలను వెలుగుకరమైన జీవితాలుగా చేయడానికి నేను వచ్చానని, నేను లోకమునికి వెలుగైనానని ప్రకటించిన యెహోషువ మెస్సీయను ఈ దినమున నువ్వు
ఆ వెలుగును కలిగి ఉన్నావా? ఆ వెలుగును ధరించుకుని ఉన్నావా? ఆ వెలుగులో నడుస్తున్నావా? ఆ జీవ వెలుగులో నడుస్తున్నావా? ఎందుకంటే ఆయన వెంబడించువాడు, ఆయన మార్గంలో నడుస్తున్నవారు, ఆయన నీతిని అనుసరిస్తున్నవారు, ఆయన క్రమం అనుసరిస్తున్నవారు ఆయన జీవపు వెలుగు కలిగి నడుచుకుంటారు సుమా. వారి జీవితాలు వెలిగింపబడతాయి, వారి కుటుంబాలు వెలిగింపబడతాయి, వారి యొక్క సమస్తము కూడా వెలుగుకరముగా ఉంటుంది సుమా. కానీ నేటి దినాల్లో చాలా కుటుంబాలలో ఇంకా చీకటి వారి జీవితాలలో, వారి యొక్క కుటుంబాల్లో ఇంకా అంధకారమయము, ఇంకా వారి జీవితాలు అంధకారమైన జీవితాలుగా కనబడుతున్నాయి. వారి కుటుంబాల్లో సంతోషం లేదు, వారి కుటుంబాల్లో ఆనందం లేదు, వారి కుటుంబాల్లో ఏ వెలుగు లేదు. ఎందుకంటే వారు ఆ వెలుగును వెంబడించలేకపోతున్నారు సుమా, ఆ వెలుగును అనుసరించలేకపోతున్నారు సుమా, ఆ వెలుగు యొక్క మార్గములలో నడవలేకపోతున్నారు సుమా. కాబట్టి వారి కుటుంబాలలో ఇంకా చీకటి ఏలుతుంది, చీకటి వారి కుటుంబాలను ఏలుతుంది సుమా. కాబట్టి ఇంకా వారికి ఆ కుటుంబాలలో సాతాను చీకటి శక్తులు, అంధకారం శక్తులు ఇంకా కుటుంబాల్లో ప్రబలుతున్నాయి, ఇంకా అవి పరిపాలన చేస్తున్నాయి. మేము ఆయన తెలుసుకున్నాము, మేము ఆయన గ్రహించున్నాము, మేము ఆయన వెంబడించున్నాము, మేము ఆయన మార్గం నడుస్తున్నాము అని చెప్పుకుంటున్న వారి కుటుంబాలలో కూడా ఇంకా చీకటి ఏలుతుంది. ఈ దినమున మీ కుటుంబాల్లో ఉన్న చీకటి పారదోలబడాలి అంటే, మీ జీవితాల్లో ఉన్న చీకటి వెళ్ళిపోవాలి అంటే ఆయన వెలుగులోకి మీరు రావాలి, ఆయన వెలుగును మీరు వెంబడించాలి, ఆయన వెలుగుకరమైన జీవితాన్ని మీరు ధరించుకోవాలని మిమ్మల్ని కోరుతూ వస్తున్నాడు పరమ తండ్రి. ఎందుకంటే చాలామంది రాలేకపోతున్నారు వెలుగులోకి. ఎందుకు రాలేకపోతున్నారు? వారి యొక్క జీవితాలను వెలుగుకరమైన జీవితాలుగా మార్చుకోలేకపోతున్నారు. వారి కుటుంబాలను వెలుగుకరమైన కుటుంబాలుగా, ఆనందకరమైన కుటుంబాలుగా, ఎంతో సంతోషకరమైన కుటుంబాలుగా మార్చుకోలేకపోతున్నారు. ఎందుకు? ఇంకా వారి కుటుంబాల్లో చీకటి అనేది ఇంకా ఎందుకుంది అంటే, పరిశుద్ధ గ్రంథాల్లో లేఖనాల్లో మనకు కనబడుతూ వస్తుంటున్న మాట. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 3వ అధ్యాయము 19వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనములో, ఆ తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. చాలండి. ఆ తీర్పు ఇదే. ఆ యెహోవా మెస్సియా ఈ తీర్పును ప్రకటిస్తున్నాడు. ఎందుకు ఇంకా మీ జీవితాలు చీకటిమయమైన జీవితాలు, ఇంకా ఎందుకు మీ కుటుంబాలు ఇంకా చీకటికరమైన కుటుంబాలుగా మీ కుటుంబాలు ఇంకా ఉన్నాయంటే, మీ క్రియలు దుష్క్రియలుగా ఉన్నాయి. మీ దుష్క్రియలు వెలుగులోనికి వస్తే అనేకులు కనబడతాయి, వెలుగులో కనబడతాయి. కాబట్టి వారి దుష్క్రియలు వెలుగులో కనబడకుండానట్లు, వారు తమ క్రియలు చెడ్డమైనందున ఆ చెడ్డ క్రియలు చేస్తున్నారు కాబట్టి, ఆ చెడ్డదాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి, చెడు క్రియలలో వారు ఉన్నారు కాబట్టి, వారి ఉదయం చెడిపోయింది కాబట్టి వారు ఇంకా చెడు మీదనే ఆశ కలిగి ఉన్నారు. ఇంకా వారి కుటుంబాలలో చెడు ఏలుతుంది, చెడు చూస్తున్నారు, చెడు వింటున్నారు, చెడు ఆలోచిస్తున్నారు వారి కుటుంబాలు. కాబట్టి వారి క్రియలు దుష్క్రియలైనందున వారు వెలుగునొద్దకు రాకుండా ఉన్నారు. ఎందుకంటే అవి దుష్క్రియలుగా కనబడకుండానట్లు, ఆ చెడ్డ క్రియలు, ఆ దుష్టక్రియలు చేస్తున్నారు కాబట్టి, అయ్యో వెలుగులోకి వస్తే ఆ వెలుగులో మీ యొక్క జీవితం అంతా కనబడుతుంది. ఆయన ముఖ కాంతిలో, ఆయన ముఖ వెలుగులో మా జీవితాలన్నీ కనబడతాయి, మా జీవితాలన్నీ పటాపంచలు చేస్తాడు ఆయన అని వారి యొక్క హృదయాలలోనే చెడును దాచుకొని, చెడును ఇంకా వృద్ధి చేసుకుంటూ, చెడును నిల్వయించుకుంటూ, ఆ చెడులోనే బ్రతుకుతూ వారి దుష్క్రియలు ఆ వెలుగులో వస్తే కనబడతాయని వారు ఇంకా దుష్క్రియలు చేస్తూ ఆ వెలుగునొద్దకి రాలేకపోతున్నారు సుమా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆ వెలుగు నీ మీదకి ప్రకాశిస్తుండగా,
ఆ వెలుగు దగ్గరికి రా. నీ యొక్క దుష్టక్రియలు ఆయన వెలుగులో కనబడుతుండగా అవన్నీ ఒప్పుకొని విడిచిపెడితే, నీ చెడ్డ క్రియలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, నీ పాపక్రియలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటే, ఆయన వెలుగులో నీ చీకటినంతా కూడా తీసివేస్తాడు సుమా. నీ చీకటి బ్రతుకునంతా కూడా ఆయన క్షమిస్తాడు సుమా. అందుకే ఆయన దావీదన్నాడు, నా చీకటిని వెలుగుగా చేసెను, నా దీపం వెలిగించిన వాడు నీవేనయ్యా, నా చీకటిని వెలుగుగా చేసిన వాడు నీవే తండ్రి. అవును, పాపభరితమైన మన జీవితాన్ని, చీకటిభరితమైన మన జీవితాన్ని వెలుగుకరముగా చేస్తాడు ఆయన. కాబట్టి నువ్వు ఆ వెలుగు దగ్గరికి వస్తే, కాబట్టి ఈ దినమున నీ యొక్క దుష్టక్రియలు, నీ చెడు క్రియలు ఆయన వెలుగులోకి రావాలి. వచ్చినప్పుడే నీ కుటుంబ జీవితము నీ జీవితము వెలుగుకరంగా మారుతుంది సుమా. కాబట్టి ఇంకా దాచుకుంటాను నా చెడ్డ క్రియలు, ఇంకా నా దుష్టక్రియలు ఎవరి కనబడకుండా, ఎవరు చూడకుండా నేను కప్పుకుంటాను అని ఇంకా నీలే నీవే కప్పుకొని, ఇంకా నీలే నీవే మొదలు పెడుతూ, ఇంకా నీవే నేను జ్ఞానిని కదా, నా క్రియలు ఎవరు కనబడట్లేదు కదా, నేను మంచివాడిని కదా అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నీ చెడ్డ క్రియలు, నీ దుష్ట క్రియలు నీకు ముందుగా నడుస్తాయి తీర్పు దినమున. ఆ వెలుగు, ఆ సర్వోన్నతమైన వెలుగు భూమి మీదకి వచ్చినప్పుడు ఆ వెలుగులో నీ చెడ్డ క్రియలన్నీ కూడా లోకంలో ఒక తెర మీద చూపించినట్టు చూపిస్తాడు సుమా. కాబట్టి అక్కడ ఆయన తీర్పు దినమున ఆయన న్యాయ సింహాసనం మీద, ధవల సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తున్నప్పుడు నీ చెడ్డ క్రియలన్నీ కూడా ఆ యొక్క వెలుగులో కనబడకుండా ఉండు నిమిత్తము ఇప్పుడు ఆ యొక్క వెలుగు దగ్గరికి వస్తే నీ చీకటినంతా కూడా తీసివేస్తాడు ఆయన. నిన్ను వెలుగుకరముగా మారుస్తాడు. కాబట్టి పరిశుద్ధులారా, సర్వోన్నతుని యొక్క ప్రజలారా, ఇంకా ఎక్కడైనా చెడ్డ క్రియలు చేస్తూ, దుష్టక్రియలు చేస్తూ, దుర్మార్గక్రియలు చేస్తూ మేము వెలుగును పొందుకున్నామని భ్రమలో ఉన్న ప్రజలారా, ఆ భ్రమల నుంచి బయటకు రండి. నిజమైన వెలుగు మనల్ని వెలిగిస్తుంది సుమా. ఆ వెలిగింపబడిన జీవితము ఒక ప్రత్యేకమైన జీవితముగా, ఒక ఆనందకరమైన జీవితముగా, ఒక సంతోషకరమైన జీవితముగా, ఒక మహిమగల సంతోషకరమైన కుటుంబాలుగా మీ కుటుంబము, మీ జీవితం ఉంటుంది సుమా. కాబట్టి ఆ వెలుగున దగ్గరికి రండి అని కోరుతూ వస్తుంటున్నాడు పరమ తండ్రి, ఆ వెలుగైన యెహోవా. కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో ఈ దినమున ఎవరైతే సత్యవర్తనులై వారి జీవితాలను పరమ తండ్రి సన్నిధిలో ఒప్పుకుంటారో, అదే కింది వచనం చదువుకుందాం. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 21వ వచనములో, 21వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వచనంలోనే ఒక చక్కటి మాట రాయబడుతున్న మాట. సత్యవర్తనుడైతే తన క్రియలు ఎలోహిం మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. నువ్వు సత్యవంతుడవైతే, నువ్వు నిజము నీలో ఉంటే, నువ్వు నిజము నెరవేర్చిన వాడవైతే, సత్యమునకు నీవు అంకురార్పణ జరిగిస్తే ఆయన వెలుగునొద్దకు నువ్వు వస్తావు సుమా. కాబట్టి సత్య సంబంధులే ఆయన బిడ్డలు సుమా. కాబట్టి ఆ సత్యస్వరూపైన ఆత్మ, ఆ వెలుగు అయిన ఆత్మ నీ మీద ప్రకాశిస్తుంటుండగా నీవు వెలుగు దగ్గరికి వస్తావు. నీ క్రియలన్నీ కూడా ఆయన వెలుగులో ప్రత్యక్షపరచబడుతున్నాయని, ఆయన ముఖ కాంతిలో, ఆయన వెలుగులో, ఆయన తేజో యొక్క వెలుగులో నా యొక్క క్రియలన్నీ కనబడుతున్నాయని ఆయన సన్నిధిలో ఒప్పుకొని, అయ్యా నేను వెళుతున్న మార్గం అంతా నీకు తెలుసు కదా తండ్రి, నా క్రియలన్నీ నీకు తెలుసు కదా తండ్రి, నీకు మరుగైనది ఏది లేదు తండ్రి, అయ్యా నీకు దాచి నేను ఏమి చేయలేను కదా తండ్రి, నా చెడ్డ క్రియలు, నా దుర్మార్గ క్రియలు, నా పాపక్రియలన్నీ కూడా నీకు తెలుసు, నా చీకటి జీవితం అంతా నీకు తెలుసు, నా గత జీవితం అంతా నీకు తెలుసు. కాబట్టి నీ వెలుగును నా మీద ప్రకాశింప చేయి తండ్రి అని చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది, నీ జీవితాన్ని వెలుగుకరముగా చేస్తుంది. కాబట్టి సత్యవర్తనుడైతే ఆయన క్రియలు, తన క్రియలు ఎలోహిం సన్నిధిలో ప్రత్యక్షపరచబడతాయని గ్రహించిన వాడై వెలుగున దగ్గరికి వస్తాడు సుమా. కాబట్టి ఒక దినమున ఆయన గొప్ప వెలుగుతో ఈ భూమి మీదకి రాబోతున్నప్పుడు, భూమి మీద తీర్పు తీర్చబోతున్నప్పుడు నా క్రియలు ప్రత్యక్షపరచబడతాయి. అక్కడ నేను కప్పుకోలేను,
అక్కడ నా చెడ్డ క్రియలు నేను దాచుకోలేను అని ఇప్పుడే ఈ క్షణమే, ఈ దినమే, ఈ క్షణమే నువ్వు ఆయన వెలుగు దగ్గరికి రావాలని ఆయన ఆశిస్తున్నాడు సుమా. కాబట్టి ఆయన వెలుగు దగ్గరికి వస్తే ఆయన నీ జీవితాన్ని వెలుగు కయముగా చేస్తాడు. ఒక మాట యోహాను సువార్తలోనే ఆయనకి ఒక మాట అంటున్నాడు. 12వ అధ్యాయంలోకి వెళదాం. 12వ అధ్యాయము 35వ వచనములో యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనము 35. అందుకు యేషువా ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కమ్ముకొనకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరగడు. మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పెను. యెహోషువ చెప్తున్నాడు సుమా. యెహోషువ మెస్సియా నేడు దినమున మనతో కూడా అంటున్నాడు. వాక్యం వింటున్న సహోదరుడా, ఈ దినమున యెహోషువ నీతో అంటున్న మాట, వెలుగు ఇంకా కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉండును. చీకటి మిమ్మును కమ్ముకోకుండునట్లు మీరు వెలుగులో నడవండి. వెలుగుండగానే. గ్రహిస్తున్నారా సహోదరుడా? ఈ వెలుగు, ఈ వాక్యమైన వెలుగు, ఆ సర్వోన్నతమైన వెలుగు, ఆ జీవపు వెలుగు ఇక కొంతకాలమే ఉండబోతుంది సుమా. ఇంకా ఆలస్యం చేస్తున్నావేమో, ఇంకా రోజులు నువ్వు గడిస్తున్నావేమో, ఇంకా ఏమవుతుందిలే అని రోజులు గతించిపోతున్నావేమో. ఒక దినము రాబోతుంది ఆయన వెలుగు భూమి మీద ఉండకుండా పోతుంది సుమా. చీకటి భూమిని కమ్ముకోబోతుంది సుమా. చీకటి భూమిని కమ్ముకోకముందుకే వెలుగులో నడవండి. వెలుగులో ఉండగానే వెలుగులో నడవండి అని హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి పరమతండ్రి యొక్క వెలుగు ఈ భూమి మీద కొద్ది కాలమే ఉండబోతుంది. ఆ వాక్యమైన వెలుగు, వాక్యము వెల్లడగుతోడనే వెలుగు కలిగెను, అది తెలివి లేని వారికి తెలివి పుట్టించును అని కీర్తనకారుడు అన్నట్టుగా ఈ వాక్యము కొద్ది కాలమే మనకు దొరకబోతుంది సుమా. కొద్ది కాలమే మన చేతుల్లో ఉండబోతుంది ఈ గ్రంథము. కొద్ది కాలమే మన వాక్యం వినబోతున్నాం. కొద్ది కాలమే మన వాక్యమును మనం ధ్యానించబోతున్నాం. తర్వాత వాక్యం చదువుదామన్నా, వాక్యము ధ్యానిస్తామన్నా, ఈ గ్రంథం పట్టుకుందామన్నా, ఈ వాక్యములో మన జీవితాల్లో బదిలపరచుకోవడానికి కొరకు వాక్యాన్ని చదువుకుందాము అన్నా, వాక్యం పఠిస్తామన్నా వాక్యము దొరకని రోజులు రాబోతున్నాయి. చీకటి భూమిని కమ్ముకోబోతుంది. ఆ చీకటి భూమిని కమ్ముకోబోమునికే ఆ వెలుగైన యెహోషువ మెస్సియా మీ మధ్యన సంచరిస్తున్నప్పుడే ఆ వెలుగులో నడవండి అని పరమ తండ్రి హెచ్చరిక చేస్తున్నాడు సుమా. కాబట్టి మీరు వెలుగు సంబంధాలుగా ఉన్నట్లు మీరు వెలుగులోనే నడవండి. వెలుగుండగానే ఆ వెలుగునందు మీరు విశ్వాసం ఉంచండి. ఆ వెలుగుమయమైన యెహోషువనందు విశ్వాసం ఉంచండి. నా జీవితాన్ని వెలుగుగా చేస్తాడు, నా చీకటిని వెలుగుగా చేస్తాడు. ఆయన నా కుటుంబాన్ని వెలుగుకరముగా చేస్తాడు, నా చీకటినంతా తీసివేస్తాడు. కాబట్టి ఇంకా కొన్ని గృహాలలో చీకటి ఇంకా అలమటిస్తుంది, అల్లాడుతుంది వారి గృహాలు. కొన్ని గృహాలు దర్శిస్తే వారి గృహాలలో ఇంకా చీకటి రాజ్యమేలుతుంది. ఎందుకు వారి గృహాలలో ఇంకా ఆకలి అనే చీకటి, రోగాలనే చీకటి, పేదరికం అనే చీకటి, కలిమి అనే చీకటి, అసంతృప్తి అనే చీకటి, ఏదో కోల్పోయామనే చీకటి, సమాధానం లేని చీకటి ప్రతి గృహాన్ని రాజ్యమేలుతుంది సుమా. సహోదరుడా, ఆయన వెలుగు
ఆ వెలుగు నీ జీవితంలో ఉంటే నీ జీవితం వెలుగుకరముగా ఉంటుంది. ఆయన వెలుగు నీ కుటుంబంలో ఉంటే ఆ నీ కుటుంబము వెలుగుమయమైన కుటుంబముగా ఉంటుంది. కానీ నేటి దినమున అలా లేని కుటుంబాల కొరకు ఈ దినమున వాక్యమనే యెహోవా, వాక్యమనే యెహోషువ మెస్సియా ఈ దినమున మరొకసారి హెచ్చరిక చేస్తున్నాడు. వెలుగు కొద్ది కాలమే మీ మధ్యలో ఉండబోతుంది సుమా. చీకటి భూమి మీదకి తిరిగి రాబోతుంది. చీకటి కమ్ముకోబోతుంది భూమిని. చీకటి కమ్ముకోక మునిపే వెలుగులో నడవండి. వెలుగు అయిన యెహోషువనందు విశ్వాసం ఉంచండి. కాబట్టి పరమతండ్రి సన్నిధిలో విశ్వాసం ఉంచాల్సిన విధానంలో విశ్వాసము. ఏ విధంగా విశ్వాసము? ఒకటి మనము చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఒక మాట రాసి వస్తుంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలోకి వెళదాం ఒకసారి. 5వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుదాం. 8వ వచనం నుంచి చదువుదాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. ఇప్పుడైతే యాశ్వయందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక యాశ్వాకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారయుండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటైనను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును. ప్రత్యక్షపరచునది ఏదో అదే వెలుగు గదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. మెస్సయ్య నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఒకప్పుడు మీరు చీకటి అయింటిరి, కానీ ఇప్పుడు యాశ్వానందు మీరు వెలిగింపబడ్డారు. యాశ్వా వెలుగైనాడు కాబట్టి ఆ యెహోషువ రక్తముతో కడగబడిన నీవు, యెహోషువ నామంలో బాప్టిజం తీసుకున్న నీవు, యెహోషువ నామమును బాప్టిజం ద్వారా నొసలు మీద ముద్రించుకున్న నీవు, యెహోషువ యొక్క శరీరమును, యెహోషువ యొక్క రక్తమును తిని త్రాగుచున్న నీవు వెలుగైనావని గ్రహించు. ఆ వెలుగు నీలో ఉంటే నువ్వు సమస్త విధములైన మంచితనముగా నడుచుకుంటావు సుమా. కాబట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. కాబట్టి యెహోషువ మెస్సియా అనే వెలుగు నీలో ప్రకాశిస్తుంది అంటే సమస్త విధమైన మంచితనము నీలో ఉంటుంది సుమా. ఈ దినాలలో మనుషులలో మంచితనం కనబడట్లేదు సుమా. మంచితనము ఎక్కడో వెళ్ళిపోయింది సుమా. భర్త భార్యకు, భార్య భర్తకు వారి యొక్క నమ్మకాన్ని కోల్పోతూ వారి మంచితనాన్ని కోల్పోతున్నారు. పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను, ఎందుకంటే కన్న తల్లిదండ్రులను కొడుతున్నారు. నేటి దినమున పోషించలేక ఈడ్చి పడివేస్తున్నారు బయట. వారి ముసలితనంలో, వారి వృద్ధాప్యంలో వారిని గౌరవించాలి, వారిని సన్మానించాలి, వారిని ప్రేమించాలి, వారిని సరిగా చూసుకోవాలి అని తెలియక, అయ్యో మమ్మల్ని కన్న ఆ తల్లి తండ్రి మమ్మల్ని పెంచి పోషించారని నేటి దినమున ఎంతోమంది కన్న తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే వారి వృద్ధాప్యమందు వారిని కొడుతూ తిడుతూ అవమానపరుస్తున్నారు. అందుకే కన్న తల్లిదండ్రులను యొక్క వారిని కన్న తల్లిదండ్రులు ఎవరైతే దూషిస్తారో, వెలివేస్తారో, హింసిస్తారో, బాధ పెడతారో వారికా దీపము కారు చీకటిలో ఆరిపోతుందట. సామెతల్లో అంటాడు. కారు చీకటిలో ఆరిపోతుంది. నీ కుటుంబానికి వెలుగుండదు. నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించకపోతే, నీ తల్లిదండ్రులను ప్రేమించకపోతే, నీ తల్లిదండ్రులు వృద్ధాప్యమందు వారిని గౌరవించకపోతే నీకు వెలుగు ఉండదు సుమా. నీ కుటుంబానికి వెలుగు ఉండదు సుమా. కాబట్టి నేటి దినాన్న మంచితనము
ఎక్కడ కనబడుతుంది అంటే వృద్ధాప్యమందున్న నీ తల్లిదండ్రులను నీవు సన్మానించితే నీలో మంచితనం ఉన్నట్టు. వాళ్ళతో అవసరం లేదు, వాళ్ళతో నాకు అవసరం లేదు, వాళ్ళు ఇక నాకు భారం అయిపోయారని నువ్వు వారిని వెలివేసావా, వారిని హేళన చేసావా, చునచూపు చూసావా, కాబట్టి అది నీకు శాపమవుతుంది సుమా. అది నీ జీవితానికి చీకటిగా ఉంటుంది సుమా. నీ దీపము కట్టిక చీకటిలో ఆరిపోతుంది. కాబట్టి అందుకే నేటి దినమున మంచితనం అనేది ఏ గృహాలలో కనబడట్లేదు. మంచితనము, సమస్త విధమైన మంచితనము వెలుగు ఫలము. అదే మాదిరిగా నీతి 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 పరిశుద్ధ గ్రంథమంతా కూడా నీతిని నెరవేర్చండి, నీతిని జరిగించండి, నీతిని నెరవేర్చండి అని బోధిస్తుంది. ప్రవక్తలు అదే ప్రవచించారు, శిష్యులు అదే ప్రకటించారు, అపోస్తలుడైన సౌలు అదే ప్రకటించాడు. నీతిని 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 నీతి అనగా మనందరికీ తెలుసు. ద్వితీయోపదేశకాండం 6:25 ఆయన సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. కాబట్టి నువ్వు వెలుగు సంబంధుడు అయితే నీతిని అనుసరిస్తావు. నీతిని అనుసరించడమే కాదు, అనుసరింపజేస్తావు. నీ పిల్లలతో, నీ కుటుంబంతో నీతిలో నడుచుకుంటావు. నీతిని అనుసరించినట్లు అనేకులు త్రిప్పుతావు. అదే మాదిరిగా సత్యమును, సత్యము సత్యము అంటే ఎక్కడ నీ జీవితంలో అబద్ధం అనేది ఉండదు. అబద్ధము పలకవు, అబద్ధము జరిగించవు. సత్య సంబంధుడిగా నువ్వు ఉంటావు సుమా. అబద్ధమునకు జనకుడు అపవాది. నీలో అపవాది ఉండి అంటే అబద్ధం మాట్లాడతావు. ఆ చీకటి సంబంధి అయిన అపవాది నీలో ఉంది అంటే నీ జీవితము చీకటిమయముగా ఉంటుంది. కాబట్టి అబద్ధాలు వస్తాయి. అబద్ధాలు వస్తున్నాయంటే నీ జీవితం చీకటిమయమైన జీవితముగా ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. సత్యము వెలుగు సంబంధము, వెలుగు ఫలము సుమా. కాబట్టి సమస్తమును పరీక్షించాలట. సమస్తము పరీక్షించి మేలనేది జరిగించి ఇంకేం చేయాలట? ఒక చక్కటి మాట రాయబడింది. సమస్తమైన చెడును ఖండించాలి సుమా. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారైండక వాటిని ఖండించాలి. అంధకార క్రియలు చీకటి క్రియలు ఎవరైనా చేస్తున్నారంటే వాటిని ఖండించాల్సిందే, గద్దించాల్సిందే. మన పిల్లలు చీకటిలో ఏం జరిగిస్తున్నారు, చెడు క్రియలు మనం జరిగిస్తున్నారా, అది మనం గమనించి ఇవన్నీ ఖండించాలి, గద్దించాలి, హెచ్చరించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడే వెలుగు మనలో ఉన్నట్టు సుమా. ఆ వెలుగు మనలో వెలుగు వాళ్ళకి వెళుతుంది. ఆ వెలుగు కాబట్టి ఇవన్నీ గద్దించక అంధకార సంబంధమైన ఆ క్రియలను నువ్వు గద్దించుకుంటూ ఉంటే నీవు కూడా చీకటి సంబంధివే. కాబట్టి అందుకే హెచ్చరిక చేస్తూ పరమతండ్రి అంటూ వస్తున్నాడు. అందుకే సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది కదా. కాబట్టి సమస్తమును ఖండింపబడుతుంది. ఇప్పుడు సమస్తము వెలుగులోకి వస్తుంది. సమస్తము ఆయన వెలుగులో ప్రత్యక్షపరచబడబోతుంది సుమా. ప్రత్యక్షపరచున్నది అది వెలుగే కదా. కాబట్టి ఈ లోకంలో ఏ క్రియను జరిగించినా, మంచి క్రియ అయినా చెడు క్రియ అయినా, ఏ క్రియ అయి జరిగించినా ఆ వెలుగే, ఆ యాశ్వానే, ఆ వెలుగే, ఆ దీపమైన వెలుగే నీ యొక్క క్రియలన్నీ కూడా చూపిస్తుంది సుమా. ఆ వెలుగులో ప్రత్యక్షపరచబడతాయి. కాబట్టి ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే అని గ్రహించి ఆ వెలుగులోకి నడుచుకోవాలని, నువ్వు మేల్కోవాలని ఈ దినమున పరమ తండ్రి నేను కోరుతున్నాడు. నిద్రిస్తున్న నీవు మేల్కొని, ఇంకా నువ్వు నిద్రపోతున్నావేమో, నిద్రమత్తులో ఉన్నావేమో. అందుకే అపోస్తలుడైన పౌలు ఇంకో చోట అంటున్నాడు, మనం మత్తులమై ఉండక నిద్రపోక వెలుగు సంబంధం వల్ల మనం నడుచుకుందాము. మనం వెలుగు సంబంధము సుమా, చీకటి సంబంధము కాము. చీకటి సంబంధాలు చీకటి వల్ల నడుస్తారు. మనం వెలుగు సంబంధం కాబట్టి వెలుగులో నడుచుకోవాలి. ఆ వెలుగును మనం ప్రకటించాలి. ఆ వెలుగును మన జీవితాల్లో చూపించాలంటే మనలో మంచితనము, నీతి, సత్యము మనలో ఉండాలి సుమా. అది వెలుగు ఫలము. కాబట్టి అప్పుడు నువ్వు వెలుగును ధరించుకున్నట్టు ఆ వెలుగులో నువ్వు నడుస్తున్నాడు సుమా. కాబట్టి అందుకే ఆ వెలుగులో నడుచుకోవాలని ఆ వెలుగైన యెహోవా నీ మీద ప్రకాశిస్తున్నాడు సుమా. నీ మీద ఆయన ప్రకాశిస్తున్నాడు. అందుకే ఆ యెరూషలేము మీద కూడా ఆయన వెలుగు ప్రకాశిస్తుంది సుమా. లెమ్ము తేజరిల్లెమ్ము, వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది.
యెషయా గ్రంథం 60:1 అంటున్నాడు. కాబట్టి యెరూషలేము మీద ఆ యెహోవా మెస్సియా వెలుగు ప్రకాశిస్తుంది. కాబట్టి ఒక దినమున ఆ వెలుగులోకి వారు రాబోతున్నారు సుమా. ఆ వెలుగుమైన యాశ్వాను వారు చూడబోతున్నారు సుమా. కాబట్టి ఆ నిద్రమత్తులో ఉన్న, ఆ నిద్రలో యాశ్వాను చూడక ఉన్న వారి యొక్క కనురెప్పలు ఆ చీకటి తొలగింపబడుతుంది, వెలుగు ప్రకాశించబడుతుంది. ఆ వెలుగు ప్రకాశించబడినప్పుడు ఆ వెలుగుమైన యాశ్వాను వారు చూడబోతున్నారు. అప్పుడు ఆ వెలుగు గొప్పది వెలుగా భూమి మీద ప్రకాశించబడబోతుంది సుమా. కాబట్టి ఆ యెరూషలేమును గురించి ఎందుకు ఆ ప్రవచనం అంటే, యాశ్వా మెస్సియా అనే వెలుగు యెరూషలేము మీద ప్రకాశిస్తుంది. నేడు ఈ దినమున నీ మీద కూడా ప్రకాశిస్తుంది, నా మీద కూడా ప్రకాశిస్తుంది, మన కుటుంబాల మీద ప్రకాశిస్తుంది. ప్రకాశిస్తున్న వెలుగును నీవు స్వీకరించి ఆ వెలుగును పొందుకొని, నీ వెలుగును పొందుకొనే మేము వెలుగులో నడుచుకొనుచున్నామని భక్తుడు అన్నట్టుగా ఆయన వెలుగులో నడుచుకోవాలని ఆశపడుతూ ఇంకొక చివరిగా మనం చూసుకొని మనం ముగించుకుందాం. ఒక మాట యోహాను అంటూ వస్తుంటున్న మాట, మొదటి యోహాను మొదటి అధ్యాయములో 5వ వచనం నుంచి ఒకసారి చదువుకుందాం. 5 నుంచి 5, 6 వచనాలు. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5, 6 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా ఎలోహిం వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యాషువా రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. చాలండి. మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఆయన శిష్యుడైన యోహాను ప్రకటిస్తున్నాడు వర్తమానము. సమస్త మానవాళికి ప్రకటిస్తున్నాడు, సమస్త మనుషులకు, భూమి మీద ఉన్న సమస్త ప్రజలకు ప్రకటిస్తున్న వర్తమానం ఏమంటే, ఆయన వెలుగైనాడు, యెహోవా వెలుగైనాడు, ఆ ఎలోహీం వెలుగైనాడు, చీకటి ఆయనలో ఎంత మాత్రమును లేదు. చీకటి లేని ఆ యెహోవా, వెలుగైన యెహోవా నీ మీద ప్రకాశిస్తున్నప్పుడు, నీవు ఆయన వెలుగులో ఉన్నావని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, ఆ వెలుగులో నడుచుకుంటున్నావని నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, చీకటి నీలో ఎంత మాత్రం ఉండడానికి కూడా ఆస్కారం లేదు సుమా. చీకట్లో ఉన్నామని ఇంకా ఈ దినమున వాక్యము చేత హెచ్చరింపబడిన నీవు, చీకట్లో నడుచుకుంటున్నానని హెచ్చరింపబడిన నీవు ఇంకా చీకటిలోనే ఉండకూడదని పరమతండ్రి వాక్యము నీకు దినమున హెచ్చరింపచేస్తుంది సుమా. కాబట్టి ఆయనతో సహవాసం అని చెప్పుకుంటున్నా నీవు, ఆయనతో సహవాసం చేస్తున్నాను, ఆయన నాతోనే ఉన్నాడు బ్రదర్, ఆయన నాలోనే ఉన్నాడు బ్రదర్, ఆయన నా ప్రార్థన ఆలకిస్తున్నాడు బ్రదర్, నాకు సమీపంగా ఉన్నాడు బ్రదర్. నేను దినమునకు 5 సార్లు 7 సార్లు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, దశమభాగం ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నానని అనుకుంటూ ఆయనతో సహవాసం చేసుకుంటూ ఇంకా నీలో చీకటి క్రియలు దాచుకుంటున్నావేమో, దాని గురించి హెచ్చరిక చేస్తున్నాడు. ఆయనతో సహవాసం గలమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల అబద్ధికుడవు, నీవు అబద్ధమాడుతున్నావు, సత్యమును జరిగింపకోబోతున్నావు, అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము సుమా. కాబట్టి ఇంకా నీలో ఏమైనా చెడు ఉందేమో, ఇంకా నీలో ఏమైనా చీకటి క్రియలు ఉన్నాయేమో, అది నీ యొక్క జీవితాన్ని ఆయన వెలుగు దగ్గరికి వస్తే ఆయన వెలుగులో నీకు ప్రత్యక్షపరుస్తాడు, ఆయన ముఖ కాంతిలో నీకు తెలియజేస్తాడు. నా రహస్య పాపములన్నీ కూడా ఆయన ముఖ వెలుగులో, ప్రకాశవంతమైన ఆయన వెలుగులో కనబడుచున్నవి. అప్పుడు నేను నా పాపములన్నీ ఒప్పుకుంటున్నానని భక్తుడు అన్నాడు. ఆ విధంగా ఆయన సన్నిధిలో, ఆయన వెలుగులో మన పాపములన్నీ ఒప్పుకొని ఆయన వెలుగులో విడిచిపెడితే, ఆయన వెలుగులో మనం నడుచుకుంటే, ఆయన వెలుగును అనుసరిస్తే, ఆయన వెలుగును వెంబడిస్తే, ఆయన వెలుగులో మనం నడుచుకున్న ప్రకారముగా మనము ఆ వెలుగులోకి అనేకులను
తీసుకొని వస్తే ఆయన రక్తము మనకు ఏం చేస్తుంది అంటే ప్రతి పాపం నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన రక్తము మనకు జయమునిస్తుంది. ఆయన రక్తం మనకు స్వస్థనిస్తుంది. ఆయన రక్తము మనకు యోగ్యతనిస్తుంది. ఆయన రక్తము మనల్ని శుద్ధులుగా చేస్తుంది ఆయన ఎదుట నిలబడడానికి. పరమ తండ్రికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ వెలుగులో నడుచుకుంటేనే ఆయన రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది సుమా. అప్పుడే ఆయన బలలో ఆ యొక్క రక్తమనే ఆ శరీరం, ఆయన యొక్క రక్తమనే ఆ యొక్క ద్రాక్షరసంలో శరీరమనే ఆ యొక్క రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు నీవు పరిశుద్ధపరచబడతావు. అది నీకు జీవం పొందుకుంటుంది, అది జీవానికి కారణమవుతుంది. కాబట్టి ఆ జీవాన్ని నీలో ప్రవహింపచేయాలని పరమతండ్రి ఆశపడుతూ వెలుగులో నడుచుకోమంటున్నాడు. ఆయన జీవమైన వెలుగు, ఆ జీవపు వెలుగు ప్రకాశిస్తుంది, ప్రతి మనుషుని వెలిగిస్తుంది. కానీ చీకటి దాన్ని గ్రహింపకుండేను. ఇంకా గ్రహించట్లేదా నీవు ఆయన వెలుగును? ఆ వెలుగుమైన యాశ్వాను గ్రహించి అనుసరించి నడుచుకో, ఆ వెలుగులో నడుచుకో. సమస్తమైన ఆ యొక్క వెలుగు, ఆ వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, సత్యము, ప్రతి విధమైన అంధకార క్రియలను ఖండించడము, ప్రతి విధమైన చీకటి శక్తులను ఎదిరించడము ఆ వెలుగు సంబంధులు కలిగి ఉంటారు సుమా. కాబట్టి దాన్ని నువ్వు పొందుకొని వెలుగు నడుచుకోవాలని పరమతండ్రి ఆశపడుతూ ఆయన వెలుగు నీ మీద ప్రకాశింపజేసి, ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపజేసి, ఆయన నిన్ను బలపరిచి ఆశీర్వదించి దీవించి నిన్ను నడిపించునుగాక. ఆమేన్.